అటు అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించని ప్రోగ్రెస్ సాధించింది తెలంగాణ బీజేపీ. ఈ జోష్ని కంటిన్యూ చేయాలనుకుంటున్న కమల సేన త్వరలో జరగబోయే 3 మండలి ఎన్నికల మీద కన్నేసింది. రాష్ట్రంలో మరింత పట్టు సాధించాలనుకుంటున్న కాషాయ పార్టీ ఎలాంటి కార్యాచరణతో మరి ముందుకెళ్లబోతోంది? పొలిటికల్గా ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో తగ్గేదిలే అంటున్న బీజేపీ ఒక గ్రాడ్యుయేట్ 2 టీచర్ ఎమ్మెల్సీలపై గురి. పెద్దల పోరులో కాషాయ జెండా ఎగురుతుందా? తెలంగాణలో అనూహ్యంగా దక్కిన ప్రజాదరణను మరింత పెంచుకునేందుకు పావులు కదుపుతోంది బీజేపీ. రాష్ట్రంలో 3 శాసనమండలి స్థానాలకు త్వరలో జరగనున్న ఎన్నికలని అందుకు వేదికగా చేసుకోవాలని భావిస్తోంది. 2 టీచర్ 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలదళం సత్తా చాటాలని భావిస్తోంది. దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించి బలమైన కార్యాచరణకు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా త్వరలోనే ఎన్నిక జరగనుంది. ఈ 3 స్థానాల్లో ఎలాగైనా కాషాయ జెండా ఎగరేసి రాష్ట్రంలో తమ బలం మరింత పెరిగిందే తప్ప తగ్గలేదని చాటి చెప్పేందుకు ఉవ్విళ్లూరుతున్నారు కమలనాథులు. 3 ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సన్నాహక సమావేశం కూడా నిర్వహించి క్యాడర్కు పార్టీ అగ్రనేతలు దిశానిర్దేశం చేశారు. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో కనీసం 2 దక్కించుకునేలా బీజేపీ వ్యూహరచన సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటి నుంచే ఉపాధ్యాయులను, పట్టభద్రులను మచ్చిక చేసుకునేందుకు భారీ కార్యాచరణ రూపొందించింది కమలదళం. దీనికోసం జిల్లా, మండల కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని నేతలు తీర్మానించింది. ఓటర్ నమోదు అప్లికేషన్లను భారీ సంఖ్యలో రెడీ చేసి జిల్లాలకు పంపనున్నారు. 2 ఎన్నికలు జరిగే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో బీజేపీకి 4 ఎంపీలు, 7 ఎమ్మెల్యేల బలం ఉండటంతో ఈ పరిధిలో ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలను ఖచ్చితంగా కైవసం చేసుకోవాలని భావిస్తున్న కమలం పార్టీ అందుకు తగ్గట్టే కష్టపడాలని క్యాడర్కు, నేతలకు స్పష్టం చేసింది. ఈ స్థానాల్లో గెలవడం ద్వారా పార్టీ బలాన్ని నిరూపించుకునే అవకాశం వచ్చిందని మోటివేట్ చేస్తోంది. అంతగా బలం లేని ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలోనూ పార్టీ పవర్ ఏంటో చూపించాలని చూస్తోంది. ఇప్పటికే ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదుకు ఇన్ఛార్జిని కూడా నియమించింది బీజేపీ. అదే తరహాలో జిల్లా, మండల కమిటీల నియామకంతో టీచర్, గ్రాడ్యుయేట్ ఓటర్లను నమోదు చేయించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లబోతోంది. పార్టీ బలాన్ని చూపేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాలంటే కేడర్లో జోష్ నింపేలా పార్టీ కార్యక్రమాలను ఉధృతంగా చేపట్టాలని నిర్ణయించింది రాష్ట్ర నాయకత్వం. ఇప్పటికే సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉత్సాహంగా సాగుతున్న వేళ అదే ఊపుతో పెద్దల పోరుకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు, నేతలకు పిలుపునిస్తోంది. అయితే అభ్యర్థుల ఎంపిక తర్వాతే గెలుపు అవకాశాలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరి కమల వ్యూహం ఎంతవరకు ఫలితాన్నిస్తుందో చూడాలి.